మోసపోకుడి. చాలామంది ఈ లోకంలో మోసపోతూ ఉంటారు. ఈ మోసం వల్ల చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న వాళ్ళు లేకపోలేదు. ఈ రోజుల్లో చూడండి, యవ్వన పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, పలానా వాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడండి, నన్ను అన్ని విధాలుగా తన అవసరాలకు వాడుకున్నాడు, అర్ధాంతరంగా నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకా నా బతుకెందుకు. ఇప్పుడు ఈ మోసపోయిన అమ్మాయి ఏం చేస్తుందంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. సో ఇలా చెప్పాలంటే చాలా ఉంటాయి. ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా పతనమైపోయింది. కాక్రోచ్ పార్టీ అని చెప్పేసి కొత్తగా ఒక యవన బిడ్డలు, యూత్ వాళ్ళందరూ కలిసి ఒక పార్టీని స్థాపించి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని మోదీ మీద గొడవలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి జరుగుతూ ఉన్నాయి కొన్ని. ఏం జరిగింది? 21 మంది నీట్ విద్యార్థులు చచ్చిపోయారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయారంట. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది 21 మంది అంటే, నీట్ పేపర్ని ఎగ్జామ్కు ముందే లీక్ చేసేసారు. అంటే డబ్బున్నోడికి, ఏ వ్యవస్థకి, ఏ సంస్థకైతే అమ్ముకున్నారో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్టూడెంట్స్ వరకు ఏమేమి వస్తాయి ముందే పేపర్ ముందే వచ్చింది అనుకోండి, ఓన్లీ వాడు ఆన్సర్లు రాసుకొని వెళ్ళిపోతే సరిపోద్ది పేపర్ మీద. సో ఈ విధంగా మమ్మల్ని ప్రభుత్వం మోసం చేసింది. మోసం ఎవరు చేశారు? ప్రభుత్వాలు. అంటే ఓట్లేసి మనం నెగ్గించిన మన ప్రభుత్వాలు, మన పాలకులే, మన ప్రభుత్వ అధికారులే మనల్ని ఏం చేస్తున్నారు చెప్పండి? మోసం చేస్తున్నారు. మేము మోసపోయాం. చదువు సంధ్య లేనివాడు, నీట్ కోసం ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళని వాడు, ఏమి కష్టపడని వాడు, పేపర్ ఎక్కడైతే దొరుకుతుందో డబ్బుకు కొనుక్కొచ్చుకున్నాడు, రాసుకున్నాడు, ఎంబీబీఎస్ అవుతున్నాడు, ఇంకోటి అవుతాడు, ఐఏఎస్, ఐపీఎస్, ఏ గ్రేడు, మొత్తానికి పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతున్నారు. చదువుకున్నాడు మాత్రం ఏం అవ్వట్లేదు. మేము చదివిన చదువుకి న్యాయం జరగట్లేదు, మాకు మోసం. ఈ విధంగా చాలామంది మోసపోయినాం. మనిషి అన్న ప్రతివాడు జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా ఏమవుతాడు? మోసపోతాడు. ఇవి లోక సంబంధంగా నేను మాట్లాడిన మోసం తాలూకు విషయాలు. ఆధ్యాత్మికంగా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. శారీరకంగా, లోక సంబంధంగా ఒకవేళ మోసపోతే జరిగే నష్టం తక్కువే కావచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనం మోసపోతే దాన్ని ఎవరు పూరించలేరండి. కాబట్టి మీరు ఎవరు మోసపోకూడదు సంగమా అని నేను ఈ ఎపిసోడ్లు ప్రారంభించాను. సాధారణంగా మోసానికి 5 రకాల పాసిబిలిటీస్ ఉంటాయి, 5 రకాల అవకాశాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే, దేవుడు మనిషిని మోసం చేయడు, అది అసంభవం. దేవుడు మనిషిని ఏం చేయలేడు చెప్పండి? మోసం చేయలేడు. అది జరగని పని. ఎందుకంటే రాసుకోండి, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పాసిబిలిటీ. దేవుడు ఎలాంటోడంటే, తీసారా యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. దేవుణ్ణి చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు. ఏముందో చూడండి అక్కడ. మరియు 7:12 దేనికి? ఆయన గురించి సనుగెందుకు? దేవుడి కోసం సనుక్కుంటున్నారంట. ఏంది దేనికోసం అంటే, కొందరు ఆయన్నేమో మంచోడు అంటున్నారంట, కొందరేమో కాదంటున్నారట. ఇంకొంతమందికి ఎలాగ అర్థమయ్యాడంట ఆయన? దేవుడు జనాన్ని మోసపుచ్చుతాడా? ఏమ్మా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు. నరుడైతే ఏం చేస్తాడు? మోసం చేస్తాడు, అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడుతున్నాడంటేనే దాని అర్థం ఏంటి? వాడు మోసం చేయడానికి అబద్ధం ఆడుతున్నాడు అని.
ఇప్పుడు మనం అబద్ధం ఆడుతున్నామంటే అర్థం ఏంటి? ఏం చేయడానికి? మోసం చేయడానికి. అబద్ధం అంటేనే మోసం కదా. అందుకని దేవుడు మనలాంటి నరుడు కాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాపడు. అబద్ధం ఆడంటేనే మోసం చేయడని. అబద్ధం ఆడేదే మోసం చేయడానికి. కానీ దేవుడు అబద్ధం ఆడ్డు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం, విజ్ఞానము గల మనుషులారా. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం, విజ్ఞానము గల మనుషులారా ఏమంటున్నాడు చూడండి అక్కడ, నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు ఏం చేయలేడంట? అన్యాయం చేస్తున్నాడంటే, అన్యాయం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే దాని వెనకేముంది? మోసం ఉంది. దేవుడు అన్యాయం చేయగలడా? చేయలేడు. అంటే మోసం చేయడం చేత కాదు. తర్వాత ఏమన్నాడు? సర్వశక్తుడు దుష్కార్యము చేయుడా? మోసం దుష్కార్యం కాదా అమ్మా? కాబట్టి దేవుడు మనిషిని మోసం చేయడం అనేది జరగని పని. రెండోది ఏంటంటే, మనిషి దేవుణ్ణి మోసం చేయడం కూడా జరగని పని. మనం దేవుణ్ణి మోసం చేయగలమా? చెప్పండి, మీరు చెప్పండి. చేయలేం. మన వల్ల కాదు. బైబిల్ చెప్తున్న మాట గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మోసపోకుడే. దేవుణ్ణి మోసం చేస్తున్నాం, దేవుని కన్నులకు కనబడకుండా చేస్తున్నాం, దేవునికి తెలియకుండా చేస్తున్నాం అని అనుకుంటున్నారేమో. దేవుణ్ణి మోసం చేస్తున్నాం అనుకుంటున్నారేమో. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడు. మనిషి ఏది విత్తుతాడో. నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావంటే దేవుడు మోసపోడు అని. దేవుడు వెక్కిరింపబడనంటే అర్థం ఏంటి? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే దేవుడు మోసపోడు, నిన్ను నువ్వే మోసం చేస్తున్నావని, మోసం చేసుకుంటున్నావని. రెండు అర్థమైనవి. దేవుడు మనిషిని మోసం చేయలేడు, మనిషి కూడా దేవుణ్ణి మోసం చేయలేడు. మూడో పాజిబిలిటీ ఏంటంటే, మనిషిని మనిషి మోసం చేయడం. మనిషిని మనిషి మోసం చేస్తాడు. అయితే కొంతమంది మనుషులు మోసపోవచ్చు, కొంతమంది మోసపోకపోవచ్చు. కానీ మనిషి ఖచ్చితంగా మనిషిని ఏం చేయగలడు? మోసం చేయగలడు. అది సాధ్యమే. బైబిల్లో దానికి కూడా రెఫరెన్స్ ఉంది, రాసుకోండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై. ఎందుకు అలాగా? మంచోడు ఎవడున్నాడు? అర్థమవుతుందా? నా విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలా. పాస్టర్ గారు మంచోడు అనుకుంటే పొరపాటు. అర్థమవుతుందా? నన్ను కూడా నమ్మొద్దు, నన్ను మంచోడు అని అనుకోవద్దు. మీలో ప్రతివాడు అన్నాడు చూడండి. ఎవరిని మంచి అనుకోవడానికి లేదట. ఎందుకంటే మనిషిలో మర్మం ఎవడికి తెలుస్తుంది? పైకి మంచిగా మాట్లాడినంత మాత్రాన మంచివాళ్ళం కాదు కదండి మనం. అందుకన్నాడు, మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండండి, ఏ సహోదరుణ్ణైనా నమ్మకండి. ఏ సహోదరుణ్ణి కూడా నమ్మొద్దు. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని పొంప ముంచును, ప్రతి పొరుగువాడును కొండెము చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. చూసారు అక్కడ ఎంత చక్కగా రాశాడు. తంత్రగొట్టయి ప్రతి సహోదరుడు ఏం చేస్తున్నాడంట? ఎదుటి సహోదరుడు కొంప ముంచుతున్నాడు. కొంప ముంచుతున్నాడంటే నా అర్థం ఏంటి? మోసం చేస్తున్నాడు. మనిషి ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఎన్ని నేర్చుకున్నాం? 3. దేవుడు మనిషిని మోసం చేయలేడు. 2, మనిషి దేవుణ్ణి మోసం చేయలేడు. 3, మనిషి మనిషిని మోసం చేయగలడు. 4వది సాతాను అందరినీ మోసం చేయగలడు. మనుషులు కొందరిని మోసం చేయలేరేమో కానీ సాతానుడు అపవాది అందరినీ మోసం చేస్తాడు. వాడి మోసానికి నేను బలవ్వలేదన్నోడు భూమి మీద ఒక్కడు కూడా
ఉండడు. మీరు ఎలా చెప్పగలరండి అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి, అంటే అందరితో పాపం చేయించున్నాడు ఎవడో, అంటే అందరినీ మోసం చేయగలిగిన శక్తి ఎవడుకుంది? వాడికి మాత్రమే ఉంది. ముందుకు వెళ్తే మీకు బాగా అర్థం అవుతుందిలేండి. ఈరోజు వాడు గురించే కొన్ని మాటలు టచ్ చేస్తాను నేను. వాడు ఎంత టాలెంటెడ్ అంటే వాడు నీ కన్నుతో నీ గుడ్డే పొడిపిస్తాడు. అపవాది ఎంత మోసగాడంటే నీ 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 ఏళ్ళతో నీ వేలుతో నీకన్నే పొడిపిస్తాడు, నీ వేలుతో నీకన్నే పొడిపిస్తాడు. అంత తలాంతున్నవాడు అపవాది. అపవాది కోసం ఏం వ్రాయబడిందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము అనగానే ఏంటండి అది? వానపామా, తాసుపామా, జరుగుడ్డ అనకండి. ఇక్కడ సర్పం అనగానే ఏ సర్పము? సాతానుకు మరొక పేరే అదే, ఇంకేం లేదు. సాతాను ఏం చేస్తున్నాడట? తన కుయుక్తి చేత హవ్వను మోసం చేశాడంట. పోనీలే మన ఆదిత్యలే కదా మోసం చేశాడు, మనం మోసం పోలేదులే అనుకుంటే పొరపాటు. అర్థమైందా? అవ్వమ్మనే చేశాడు, మనం చేస్తలేదులే అని అనుకునేది సుమి. మీరు ఇప్పుడు సబ్జెక్టులోకి వెళితే ఇక్కడ కూర్చున్న మీరు అందరూ మోసపోయిన వాళ్ళే. మీరు గుండె మీద చేసుకొని నేను మోసపోలేదు అని అనలేరు. ఎందుకంటే ఆ వాక్యం అలా నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అందరూ మోసపోయిన వాళ్ళే అని అర్థమైంది దీని దెబ్బకి. మీ మనస్సులను కూడా అది చెరిపి, అవ్వనే కాదంట, మీ మనస్సులను కూడా అది చెరిపేసి క్రీస్తు ఎడల మీకున్న ఆ పవిత్రతను, ఆ సరళతను, ఆ ప్రేమను అందులో నుండి మిమ్మల్ని తొలగిపోయేలాగా చేస్తుందేమోనని నాకు. ఎవరు భయపడుతున్నారు? 14 పత్రికలు రాసిన ఆయన భయపడుతున్నాడు. ఎవరైనా? పౌలు గారు. పౌలంతటి వాడే అపవాది మోసానికి భయపడుతున్నాడంటే మరి మనం భయపడొద్దా? మనం భయపడటం లేదు, మనం సరదాగా తీసుకుంటున్నాం. మనం అర్థమైంది మీకు? ఎంత సరదాగా తీసుకుంటారో కూడా ఉంది, రెఫరెన్స్లు ఉన్నాయి, కంగారు పడకండి. ఇప్పుడు ఎన్ని మోసానికి ఉన్న పాసిబిలిటీస్ ఎన్ని చెప్పాను నేను? ఒకటి గుర్తుండిపోవాలి ఇవి మీకు. దేవుడు మనిషిని మోసం చేయలేడు. రెండోది, అలాగని చెప్పి చేయలేడు అంటే చేతగానోడు అనకండి. ఆయన మోసం చేస్తే ఆ మోసాన్ని మనం అసలు పసిగట్టలేం, అంత తెలివైనోడు. మనం మోసం చేస్తే తేలిపోతాం, కానీ దేవుడు మోసం చేస్తే మనం కనుక్కోలేం. అలాగని మోసం చేస్తాడంటే చెయ్యగలడు కానీ చేయడు. అర్థమవుతుంది మీకు? ఆయనకి రాదని కాదు, చెయ్యగలడు ఆయన కానీ చేయడు. చేస్తే దేవుడు కాడు. సింపుల్, రైట్. రెండోది, మనిషి దేవుణ్ణి మోసం చేయలేడు. మనిషిని మోసం చేయగలడు కానీ కొంతమందిని అందరిని చేయలేడు. కానీ అపవాది అందరినీ. ఇప్పుడు మూడోది చెప్తా. ఎన్నోది? 4 అయినాయా? 4 అవుతా? 5వది. ఇది సాతాను మోసం చేయనోడన్న ఒకవేళ అక్కడెక్కడ అరకొర యేసుప్రభు లాంటోడు ఉంటాడేమో కానీ, ఎందుకంటే యేసుప్రభు ఉన్నాడు కనుక. అర్థమైంది మీకు? యేసుప్రభు అపవాది మోసానికి గురి అవ్వలేదు. నువ్వు నా కాళ్ళకు మొక్కు నమస్కారం చేయి, నీకు రాజ్యం అధికారం ఇస్తానంటే చేసాడా? ఆ మోసానికి ఆయన బలి. ఏ మోసానికి ఆయన బలి అవ్వలా, మన పాపానికి ఆయన బలి అయ్యాడు తప్ప. కానీ ఆకృతి ఉంది చూసారా? దీనికి అందరు బలైనోళ్ళే. ఏంటి ఆఖరి మోసం అంటే? నిన్ను నువ్వు మోసం చేసుకోవటం. మనల్ని మనమే ఏం చేసుకుంటాం? ఇది చాలా ప్రమాదకరమైనది. పైనున్న 4 కంటే కూడా భయంకరమైంది, ప్రమాదకరమైంది ఏంటో తెలుసా? మనల్ని మనమే మోసం చేసుకోవటం. లోకంలో నిన్ను మోసం చేసే వాళ్ళందరికంటే నిన్ను నువ్వు చేసుకునే మోసం చాలా భయంకరమైంది. లోకంలో ఎవడో నిన్ను మోసం చేయడం కంటే
నీవు అనే నీ కోసం చేసుకునే మోసం చాలా గొప్పది. అందుకన్నాడు, ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వెళ్ళండి, 3వ అధ్యాయం 18వ వచనం. ఫస్ట్ సెంటెన్స్ మనం చదువుకుందాం. ఎవడును తన్ను తాను మోసం చేసుకోకూడదు అన్నాడు. దీన్ని సెల్ఫ్ డిసెప్షన్ అన్నారు. డిసీవర్ అంటే మోసగాడు, డిసెప్షన్ అంటే మోసం. మనకు మనం చేసుకునే మోసాన్ని సెల్ఫ్ డిసెప్షన్ అంటాం. ఇది చాలా భయంకరమైనది ప్రియులారా. మనల్ని మనం మోసం చేసుకుంటామా? ఏమ్మా, మనల్ని మనం మోసం చేసుకోవడానికి అవుద్దా? ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి కొన్ని సందర్భాలు మనం చూద్దాం. మనల్ని మనం మోసం చేసుకోవడం అంటే ఎలాగో బైబిల్లో కొన్ని సందర్భాలు చూద్దాం. అసలు మనం మోసపోవడం అంటే ఏంటి? మనల్ని మనం మోసం చేసుకోవటం అంటే ఏంటి? సింపుల్గా నోట్ ఒకటి చెప్తాను, రాసుకో. నోట్ అంటే గుర్తించవలసినది, గమనించవలసినది. నోట్ అంటే నమ్మవలసిన దాన్ని నమ్మకపోవడమే మోసం. అర్థం కాలేదా నా భాష? నమ్మవలసింది నమ్మకపోవడమే మోసం. నమ్మకూడని దాన్ని నమ్మడమే. నేను ఆపోజిట్గా మాట్లాడుతాను. నేను పెద్ద వేదాంతం ఏం చెప్పట్లేదు మీకు. నమ్మవలసిన దాన్ని నమ్మకపోవడమే మోసం, నమ్మకూడని దాన్ని నమ్మడమే మోసం. చాలామందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే నీ మీద నీకే చాలా నమ్మకం. అంతకంటే మోసకరమైంది మరేదీ లేదు. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ లియోనార్డో డావిన్సీ అని చిత్రకారుడు, ఇప్పుడు 12 మంది శిష్యులు యేసు ప్రభు కూర్చున్న ప్రభు వల్ల బొమ్మ ఎప్పుడైనా చూసారా మీరు? ఆ చిత్రాన్ని గీసిన వాడే లియోనార్డో డావిన్సీ. డావిన్సీ కూడా ఒక బుక్ కూడా రిలీజ్ అయింది. సరే, ఏది ఏమైనా ఇతను కొటేషన్ చెప్పాడు లియోనార్డో డావిన్సీ అనే చిత్రకారుడు. అదేంటంటే, బీయింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ డిసెప్షన్ అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మన మీద మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడంలో తారస్తాయి అన్నాడు. నీకున్న ఓవర్ కాన్ఫిడెన్సే నిన్ను మోసానికి దారితీస్తుంది. అంతకు మించిన స్వయం మోసం మరొకటి వేరేది ఏది లేదు అన్నాడు. దీనికి బలైన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సంసోన్ అనగానే మనకి ఏమర్థమైంది, ఏం నేర్చుకున్నాం మనం? బలవంతుడు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న బలవంతుడు. ఎంతటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న బలవంతుడు అంటే చూడండి దయచేసి, ఎలా మోసపోయాడు చూడండి. అంతటి బలవంతుడు కూడా. పదహారవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. ఈసారా 20వ వచనం. ఆమె ఎవరామె? ఆమె ఎవరామె? దెలీలా. నాకు తెలియదా అని లీల అనుకున్నాడు. అంటే దెలీలాని ఏం చేశాడు? ఆవిడకి డబ్బులు కావాలి, నాకు సుఖం కావాలి, దీని సంగతి ఆవిడ తెలియదు అనుకున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే పోయినసారల్లా సుఖం ఇస్తుందని అనుకున్నాడు. తనను తాను నమ్ముకున్నాడండి. ఆవిడికి డబ్బులు కావాలి, నాకు సుఖం కావాలి. దెలీలా, నీ లీల నాకు తెలియదా? నీ బతుకు నాకు తెలియదా అన్నట్టుగా అన్నమాట. అంటే ఆవిడ్ని తక్కువ అంచనేసాడు, తనను తాను ఎక్కువగా నమ్ముకున్నాడు. ఎందుకంటే ఈ దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు వచ్చేవాళ్ళు ఫిలిస్తీన్ల సర్దారులు. నేను విరజిమ్ వేసుకొని ఏం చేసేవాడిని, వాళ్ళతో ఫైటింగ్ చేసి మళ్ళీ నేను వెళ్ళిపోయేవాడిని.
అలాగే జరుగుద్దిలే అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా అలాగే కాకేస్తుంది. ఏమండి వాళ్ళు వచ్చేసారండి బాబు అన్నదట. ఢిల్లీలో దగ్గరికి వెళ్ళాడు ఇతను. ఏమండి బాబు వాళ్ళు వచ్చేసారండి నిన్ను పట్టుకోవడానికి, ఫిలిష్తీయుల సర్దారులు వచ్చారని కేకేసిందంట. చదువమ్మా. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, అప్పటికే బాగా మత్తులో ఉన్నాడు అన్నమాట. ఇంక అన్ని మత్తులు, అమ్మాయి మత్తు, ఇంకొక మత్తు, ఇంకో అన్ని మత్తులతో ఉన్నాడు. ఆ మత్తులో నుండి బయట మేలుకొని, ఎప్పట్లాగే నేను బయలుదేరి విరజిమ్ముదుననుకుంటుని, అయితే ఎప్పుడో దేవుడు అతన్ని వదిలేశాడన్న సంగతి ఆయనకు అర్థం కాలేదు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఎప్పట్లాగే నాలో బలం ఉంది, ఎప్పట్లాగే నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఎప్పట్లాగే దేవుడు నాకు తోడున్నాడు. దీన్ని ఏమంటారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే నీ మీద నీకున్న అధికమైన నమ్మకం. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏం చేసింది? గేదెలు తిప్పే గానుగ మనిషి తిప్పాల్సి వచ్చింది. పశువులు తిప్పే గానుగ ఎవరు తిప్పుతున్నారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల. ఎవరు మోసపోయారు ఇక్కడ? బలవంతుడు మోసపోయాడు. కళ్ళు పీకబడ్డాయి, ఒళ్ళు గొళ్ళైపోయింది. ఆలోచించండి ప్రియులారా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ డిసెప్షన్కి దారితీస్తుంది. మరొక మాట కూడా మీరు బైబిల్లో చూడొచ్చు. లోక సువార్త, ఒక ధనవంతుడు, ఒక బలవంతుని మనం చూసాం కదా. ఇప్పుడు ఒక ధనవంతుని మీరు చూడండి, వాడికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. లోక సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. ఈ ధనవంతుడు ఏమనుకుంటున్నాడు చూడండి, నేనే నీతిమంతుణ్ణి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇది. కాన్ఫిడెన్స్ ఏం కాన్ఫిడెన్స్ ఇది? ఏంటంట? నేనే నీతిమంతుణ్ణి, నాకంటే నీతిమంతుడు ఎవడో లేడు. తమ్మును నమ్ముకొని, దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇతరులను తృణీకరించు కొందరును గూర్చి ఉపమానం చెప్పాడంట. ఏం చెప్పాడు ఆ తర్వాత మీకు తెలుసు. పరిసయ్యుడు, సొంకరి. పరిసయ్యుడు, ఇప్పుడు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవడికుంది? పరిసయ్యుడికి ఉంది. చివరాఖరికి నీతిమంతుడని ఎవడైతే అనుకుంటున్నాడో ఆ పరిచయుని దేవుడు ఏమన్నాడు? పరిచయుని నీతిమంతుడు అన్నాడా? సొంకరిని నీతిమంతుడు అన్నాడా? నీతిమంతుణ్ణి నేనే, ఇంకెవడు లేడు అనుకునేవాడు ఏమైపోయాడు? అనీతిమంతుడు అయిపోయాడు. పాపిష్టోని నేను అనుకున్నాడు ఏమయ్యాడు? నీతిమంతుడు అయిపోయాడు. కాబట్టి ఎవరు మోసపోకండి దయచేసి. ఒక బలవంతుడు మోసపోతున్నాడు, ఒక ధనవంతుడు మోసపోతున్నాడు. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ డిసెప్షన్కి దారితీస్తుంది. మనల్ని మనం స్వయంగా మోసం చేసుకోవడానికి దారితీస్తుంది. మనల్ని మనం మోసం చేసుకోవడం కంటే ప్రమాదకరమైంది మరి ఏది? ఒకడు మనల్ని మోసం చేస్తే అది చాలా చిన్నదే, కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామంటే ఇంక నిన్నెవడు కాపాడుతాడు? ఎవడో నిన్ను మోసం చేస్తున్నాడంటే ఎవడికైనా చెబితే కాపాడుతాడు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటుంటే నిన్నెవడు కాపాడుతాడు? నీకు శత్రువు ఎవరు? నువ్వే. నిన్ను మోసం చేసేది ఎవడు? నువ్వే. నిన్ను మోసం చేసేది నువ్వే, నీకు శత్రువు నువ్వే. ఇంక నిన్నెవడు కాపాడుతాడు? అందుకనే పత్రికలు కొన్ని మాటలు రాయిస్తూ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇందుచేత నమ్మవలసిన దాన్ని నమ్మకుండా. మోసం అంటే ఏమని చెప్పాను నేను? నమ్మవలసిన దాన్ని నమ్మకుండా ఉండడమే మోసం. నమ్మకూడని దాన్ని నమ్మడమే అంతే. వాడు అంటున్నాడు, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి. ఏమర్థమైంది మీకు ఈ వాక్యం? మరొక వచనం, తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం.
4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఏ ఆత్మలు ఇవి? మోసపరచు. పైన ఇందాక తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:12 ఏం చదివాం మనం? మోసము చేయు శక్తి అన్నాడు. మోసము చేయు శక్తిని వారి దగ్గరికి పంపుతున్నాను అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో కూడా అదే పౌలు ఏమంటున్నాడు తెలుసా? మోసపరచు ఆత్మలు అన్నాడు. అంటే మోసం చేసే శక్తులు అన్నా మోసపరుచు ఆత్మలు అన్నా ఒక్కటే. చదవండి. విశ్వాస భ్రష్టులు అవుతున్నారని ఆత్మ తేటగా. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలంటే, సత్యాన్ని నమ్మని ప్రతివాడు ఏమంటున్నాడు ఇక్కడ? అసత్యాన్ని నమ్మునట్లు దేవుడే అసత్యానికి వారిని వదిలేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు సత్యం కంటే కూడా దేని యందు అభిలాష గలవారని చదువుకున్నాం మనం. దుర్నీతి. నువ్వు సత్యాన్ని నమ్మట్లేదంటే అయితే ఆటోమేటిక్గా వేరే ఆబ్జెక్ట్ ఒక్కటే ఉంది నీకు. సత్యము ఆపోజిట్ ఏముంది? అసత్యం. నువ్వు సత్యాన్ని నమ్మటం లేదంటే ఖచ్చితంగా ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఇంక దేన్ని నమ్ముతున్నావు? దేని మీద నమ్మకం ఉంచావు? అసత్యాన్ని. అసత్యాన్ని నమ్మడం అనేది దేవుడికి ఇష్టమా? లేదు. కానీ నువ్వు సత్యాన్ని నమ్మటం లేదు కాబట్టి మరి నేనేం చేయలేను. ఇక సత్యాన్ని నమ్మలేదంటే దాని అర్థం ఏంటి? అయితే నువ్వు అసత్యాన్ని నమ్ముతున్నావు, నీ కర్మ, నువ్వు అసత్యంలోనే జావు, నేనేం చేయలేనని. కోడి పిల్లల తల్లి ఉంటుంది, పిల్లల తల్లి ఉంటుంది కదా, కోడి పిల్లలు ఉన్న తల్లి ఉంటుంది కదా, మీరేమంటారు దాన్ని? కోడి పెట్ట. గద్దంట ఆకాశంలో నుంచి రయ్యమంట వస్తుందంట. ఇదేమో పెట్ట రెక్కలు కొట్టేసుకుంటే పెద్ద పెద్ద అరుపులు అరుసేస్తూ ఉంటే పిల్లలన్నీ కూడా పాపం కంగారు పడి బెంబేలు ఎత్తిపోయి పరుగులట వాళ్ళ అమ్మ దగ్గరికి, ఆ రెక్కల కిందకి అన్ని పరిగెడుతూ ఉంటే ఒకటి మాత్రం అట అలా మోరెత్తేసి పైకి. మీకు అర్థమవుతుందా? అయ్యి బాబోయ్, ఇదేంటి మా అమ్మ కంటే లావుగా ఉంది, మా అమ్మే నేల మీదే తిరిగేది, దీనమ్మ ఇదేంద్ర బాబు ఆకాశంలో తిరిగేస్తుంది, మా అమ్మలాగే ఉంది రెక్కలు దీనికి, కానీ మా అమ్మ కంటే ముక్కు చాలా పొడుగ్గా ఉంది, భలే ఉంది అని చూస్తుందట. ఎవరది? కోడిపిల్ల. వసి రాయబాబా తినేస్తుందంటే ఊరుకోయమ్మ, నీలాగా ఉంటే అంటే నాలాగా ఉంటే నాలాగే నిన్ను సంరక్షించేదా, నిన్ను తినేదా? బాబు నాలాగా ఉంటే ఉందిలంటే అయ్యి బాబు చాలా స్పీడ్ వచ్చేస్తుంది, దాని ముక్కు చాలా పొడుగ్గా ఉంది, ఇలాంటి డైలాగులు వేస్తూ ఉందంట. ఎంత చెప్పినా వింటలేదంట. అమ్మ రామ్మ నా రెక్కల కిందికి నువ్వు బతుకుతావు, లేదంటే అది తీసుకెళ్ళిపోద్ది అంటే లేదు భలే ఉంది చూడాలి అన్నది. రావడం కాళ్ళతో పట్టుకెళ్ళడం జరిగింది. పట్టుకెళ్తూనే మధ్యలోనే ఆ పొడుగుంది, సూదిగుంది, ముక్కు అందంగా ఉంది అన్నది కదా, దాంతో పొట్టలో పడితే పేగులు వచ్చినట్టు బయటికి. ఇప్పుడు అమ్మ సత్యం చెప్పింది, నమ్మలా. మరి ఎవరు చెత్తకెళ్ళిపోయారు? అంతే. గద్ద అపవాది, అమ్మ దేవుడు, పిల్లలం మనం నమ్మితే సంరక్షణలో ఉంటాం, నమ్మకపోతే గత్తెత్తుకెళ్ళిపోద్ది. అంటే అక్కడ ఈ కోడిపిల్లని ఎవరు మోసం చేసినట్టు? అమ్మ చెప్పక మోసపోయిందా? చెప్పిన వెనక మోసపోయిందా? ఏమ్మా? అంతే. దీన్నే సెల్ఫ్ డిసెప్షన్ అంటారు. మనల్ని మనం మోసం చేసుకోవడం. అంతకంటే భయంకరమైనది మరొకటి ఏది లేదు. బైబిల్లోకి వెళ్ళి ఇప్పుడు కొన్ని సందర్భాలని మనం చూద్దాం. మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటామండి? ఏమండి, మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటాం? మోసం గురించి చాలా రకాలుగా చాలామంది భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24:4 ఎవడూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు 24:4?
ఎవడు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోమన్నాడు. పౌలు ఏమన్నాడు తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:4 ఏ విధము చేతనైనను ఎవడునూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అన్నాడు. పౌలు కూడా ఏమన్నాడు? ఏ విధము చేతనైనను ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోమని. యోహాను గారు, శిష్యుడైన యోహాను గారు ఏమన్నారు తెలుసా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచుకోకుండా చూసుకోండి అన్నాడు. యాకోబు ఏం చెప్పాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, 1:16 యాకోబు, నా ప్రియ సహోదరులారా. అంటే బైబిల్లో భక్తులందరూ కూడా ఏం చేస్తున్నారు? మోసపోకండి, మోసపోకండి, మోసపోకండి అని చెప్పాడు. అయితే ఈరోజు మోసాలలో అపవాది చేసే మోసం గురించి మనం మాట్లాడుకుందాం. అమ్మా 4 మాటలు చెప్తే ముగించేస్తా. అపవాది చేసే మోసంలో ఒక మోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనిషి అందరిని మోసం చేయలేడు, కొందరిని మాత్రమే మోసం చేయగలడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా. మొదటిసారి నువ్వు మోసపోయినావంటే అది మోసం చేసినోడు తప్పు. రెండోసారి కూడా నువ్వు మోసపోయావంటే అది నీ తప్పు. ఎందుకంటే మొదటిసారి తెలియక మోసపోయావు, రెండోసారి అదే వ్యక్తి చేతిలో నువ్వు మోసపోతున్నావంటే అర్థం ఏంటి? తెలిసి మోసపోయావు. తెలిసి మోసపోవడం ఎవరు తప్పు? మాట్లాడాలి మీరు. మన తప్పు. ఇప్పుడు మీరు తెలిసి మోసపోయిన జాబితాలో ఉన్నారో తెలియక మోసపోయిన జాబితాలో ఉన్నారో ఫైనల్గా మీరు డిసైడ్ చేసుకోవాలి ముగింపులోకి. సో అది ఫైనల్ స్టేట్మెంట్. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే అపవాది మనుషుల్ని ఎలా మోసం చేస్తుందో చూడండి. మనిషి అందరినీ చేయలేకపోవచ్చు, కొందరిని చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు విజయ్ మాల్యా ఒకప్పుడు కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ నడిపించాడు. అసలు ఎయిర్వేస్ నడిపించడం అంటే చిన్న విషయమా? ఫ్లైట్లు సొంతానికి తీసుకొని దేశ విదేశాలకు నడిపించాడండి. ఏది మీరు ఆర్టీసీ బస్సుల్ని కొన్నిటిని ప్రైవేట్ బస్సులు తీసుకొని నడిపించండి. ఆర్టీసీ బస్సుల దాకా ఎందుకు, మనకి యానం నుండి వీరభద్ర అని చెప్పేసి ఒక బస్సు నడుస్తుంది. అలాంటి చిన్న చిన్న ఏమన్నా తీసుకొని మీరు కాంట్రాక్ట్ బేసిస్లో నడిపించండి. మన వల్ల ఉద్యమం. కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ అంటే ఫ్లైట్లనే నడిపించాడు, ఆ వ్యవస్థను నడిపించాడంటే వాడు ఎంత గొప్పవాడై ఉంటాడు మీరు ఆలోచించండి. కానీ బ్యాంకుల దగ్గర లోన్లు తీసేసుకొని కొన్ని వేల కోట్లు అప్పులు చేసి, అంటే టోటల్గా ఎవరిని మోసం చేశాడు? భారతీయులను మోసం చేశాడు, భారతదేశ బ్యాంకుల్ని మోసం చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్లోనే ఎక్కడ బతుకుతున్నాడు. మరి ఇదే మోసం అక్కడ చేస్తే అక్కడ కూడా ఉంచుతారా? అర్థమవుతుంది మీకు? ఇక్కడ మోసం చేశాడు కాబట్టి ఉండలేక ఉంటే చంపేస్తారని పోయి ఎక్కడ దాక్కున్నాడు? ఇంగ్లాండ్లో దాక్కున్నాడు. మరి ఇదే మోసం అక్కడ చేస్తే అక్కడ బ్రతకనిస్తారా? ఇప్పుడు విజయ్ మాల్యా ఒక దేశాన్నే చేయగలిగాడు, అన్ని దేశాలని చేయలేడు. ఆ తర్వాత ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడే ఉంటారండి. ఇలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వాలు కొమ్ము కాస్తూ ఉంటాయండి. అదేనండి మన ప్రభుత్వాలకు వచ్చినటువంటి జాడ్యం. ఇలాంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడండి, నీరవ్ మోడీ. పిల్లలకి ఇవి కరెంట్ అఫైర్స్గా పనిచేస్తాయి. ఏం మోడీ? నీరవ్ మోడీ. ఈయనేం చేశాడు? పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశాడు, మరొక బ్యాంకు యూనియన్ బ్యాంకు. ఈ బ్యాంకుల్లో మొత్తానికి కొట్టవలసినంత డబ్బు లాగేసేసి వీడు కూడా మోసం చేసేసి వెళ్ళిపోయాడు, విదేశాల్లో దాక్కున్నాడు. బాగా అర్థమవుతుంది మీకు? అంటే వీళ్ళు మనిషి ఎంతమంది వరకు మోసం చేయొచ్చు? ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని మోసం చేయొచ్చు. కానీ అపవాది, ఇప్పుడు ఒకసారి అపవాది చేసే మోసం, అపవాది మోసానికి రీజన్ ఉంటుందా? అపవాది మోసానికి హద్దు ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రకటనల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటనల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని.
భారతదేశాన్ని మోసపుచ్చుచు అని ఉందా? ఏమ్మా? ఎంతమందిని మోసం చేస్తుందంట? తర్వాత ఉంటుంది వాడి పేర్లు. ఏం పేర్లట? అపవాదనీయు. చాలే చాలే. ఎవరెవరిని మోసం చేస్తుంది? దేవుని పిల్లల్ని కూడా మోసం చేస్తుందా? ఏమ్మా? ఆ సర్వలోకంలో మీరు లేరా? అయితే మిమ్మల్ని కూడా ఏం చేసి ఉంటుంది అది? మనల్ని కూడా ఏం చేసి ఉంటుంది అది? అది ఎలా మోసం చేస్తుందంటే, ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఒకటోది, నేను చెప్పాను కదా, నీ వేలుతోనే ఏం చేస్తుంది? నీ కన్ను పొడిపిస్తుంది నీకు తెలియకుండానే. అయ్యో నా కన్నును నా ఏలుతో పొడుచుకుంటే నాకే నొప్పి కదా అన్న ఇంకిత జ్ఞానం కూడా నీకుండనివ్వడాడు, పొడిపిస్తాడు. అదే వాడి స్పెషాలిటీ, అదే వాడి ప్రత్యేకత. ఎలాగంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, అపవాదు చేసే మోసం నిన్ను దేవుని మందిరానికి రానివ్వడం. అపవాదు చేసే మోసాలు గుర్తుపెట్టుకోండి. నిన్ను దేవుని సన్నిధికి వెళ్ళనివ్వడు. ఆదివారం ఆరాధన ఉంటుందన్న సంగతి కామన్ క్రిస్టియన్స్కి తెలుసా లేదా? పోనీ నామినల్ క్రిస్టియన్స్కి తెలుసా లేదా? ఒక క్రైస్తవుడికి తెలుసా లేదా చెప్పండి? ఆదివారం ఆరాధన ఉంటుందని మనకు తెలుసు, కానీ వెళ్ళనివ్వడు. అంటే ఆరాధన పట్ల, ఆదివారం ఆరాధన పట్ల పర్వాలేదులే అన్న భావన నీలో పుట్టిస్తాడు. వెళ్ళకపోయినా ఏమీ కాదు, వెళ్ళకపోయినా పర్వాలేదు, నష్టమేం జరగదు, నేను వెళ్ళనివ్వడు. మనకన్నీ తెలుసు, రెఫరెన్స్లు అన్నీ తెలుసు. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని తెలుసు. శ్రేష్టము అని తెలిసినా కూడా పర్వాలేదులే, ఏం కాదులే. మళ్ళీ తెలుసు మనకేం తెలుసు? మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24లో కొందరు మానుకొనున్నట్లుగా సమాజంగా కూట మానుక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినమనగా రాకడ దినం సమీపించకూడదు, మరీ ఎక్కువగా మనం కూడుకోవాలి, ప్రేమ చూపుటలో సత్కార్యములు చేయుటలో ఒకరినొకరు పురుగు కొలుపుకోవాలి. అంటే సంగముగా కూడుకుంటా మానమనే మానొద్దనా? ఏమండి? మానొద్దు, మానమని కాదు, మానకూడదు. మానకూడదన్న సంగతి మనకు తెలుసు. యేసు ప్రభు కూడా ఏం చేసేవాడు? ప్రతి విశ్రాంతి దినమున అలవాటు చొప్పున అన్నాడు. అంటే యేసు ప్రభు ఏం అలవాటు చేసుకున్నాడు? ఆయన ఆరాధనకి వెళ్ళడం, మందిరానికి వెళ్ళడం. అంటే ఆయనకి అవసరమా? పర్లేదులే, ఈ వారం పోకపోతేములే అని అనుకోవచ్చు కదా. సాతానుగాడు మనల్ని చేసే మోసం ఏదైతే ఉందో, క్రైస్తవుల్ని చేసే మోసం ఏంటంటే, మొట్టమొదటిది నిన్ను మందిరానికి వెళ్ళనివ్వడు. వెళ్ళకపోయినా పర్వాలేదు అని చెప్పేసి నీకు వాడు ఆలోచన పుట్టిస్తాడు. రెండోది, ఒకవేళ ఇంట్లో ఆడవాళ్ళు పూడు తట్టుకోలేకనో, లేకపోతే ఆళ్ళు ఏమనుకుంటారనో, సంఘ బిడ్డలబ్బో కనబడకపోతే సంఘం ఏమనుకుంటుందనో, పాస్టర్ గారు ఏమనుకుంటారో నన్ను, ఒకవేళ వచ్చి కూర్చున్నా వాక్యం టయానికి ఉండడు. ఎందుకంటే వాడిని ఉండనివ్వదు. అపవాది చేసి మోసం ఏంటో తెలుసా? ఆ గుడికి వచ్చాను కదా, ఇక్కడ కాలు పెట్టాను కదా, వెళ్ళిపోవచ్చు. మధ్యలో వెళ్ళిపోయే ప్రతి వాడు ఎందుకు వెళ్తున్నాడంటే, పాపం ఆ బుద్ధి ఆయనకి లేదు, వెళ్ళాలని మనసు ఆయనకి లేదు. కానీ ఒకడు ఏం చేస్తున్నాడు? వెనకాల ఉండి తోసేస్తున్నాడు. వాడు వాక్యం వినేవాడు. ఎందుకంటే వినుట వలన, అమ్మో వింటి వీడు విశ్వాస అయిపోతాడు, వింటి వీడు మళ్ళీ నాకే ప్రశ్నలు వేస్తాడు కదా, కాబట్టి వీడు వినకూడదు. అంటే వాక్యాన్ని వినకుండా వాక్యం టయానికి బయటికి తోలేసేది ఎవరు? సాతాను. మరి ఈ మోసాన్ని మీరు గమనిస్తున్నారా ఎప్పుడైనా?
ఒకటి రానివ్వడు, ఆ రోజే పెడతాడు ఏదో ఒక పని. చుట్టాలు వచ్చారనో, ఇంకోటనో, ఏదో ఒకటి ఆ రోజు పెడతాడు. చిత్రం ఏంటంటే ఈ రోజుల్లో ప్రభుత్వ ఎగ్జాములు కూడా ఏ రోజు పెడుతున్నారు? గది ఆలోచించండి. దేవుడు కూడా పరీక్షిస్తాడు, నీకు ఉద్యోగం ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా అని. కాబట్టి ఒకవేళ వచ్చిన రెండోది ఏంటంటే అపవాది చేసే మోసం, వచ్చిన వాక్యం టయానికి నిన్ను ఉంచడం. ఏటుండండి కొంతమంది వాక్యం టయానికి అక్కడ ఏమి రాకపోయినా కూడా ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతారు అలా బయటికి. అసలు వీళ్ళు ఎవరో తెలుసని మీకు ఒక విషయం చెప్పనా? అలాగా వెళుతున్నారనగా నవ్వులాటకు ఉంటుందేమో, కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంత భయంకరులు దేంతో కంపేర్ చేశాడో తెలుసా దేవుడు? ఇప్పుడు ఒకసారి బైబిల్ తీయండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడా? మాట్లాడండి, ఉన్నాడా లేదా? ప్రభు బల్ల అంటే ఆరాధనేనా? ఆరాధనలోనే ఉన్నారా? బట్ ఎంతవరకు ఉన్నాడు చూడండి. ఏందమ్మా? ఏ ఉండొచ్చుగా. ముక్కు పుచ్చుకొని ఏం చేశాడట? శాంతం ఉండరు కదా. ఉండాలా వద్దా మీరు చెప్పండి? ఉండాలా. ఉన్నాడా? లేడు. ఇప్పుడు మీరు చెప్పండి, వాక్యం మధ్యలో లేచిపోయే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? అదేంటమ్మా అలాగున్నారు? ఇటు మధ్యలో పోయిండంట కదా. అసలు వాక్యం స్టార్ట్ కాకముందే పోయేవాళ్ళు ఉన్నారు. ముక్కు ముంచేదాకా, ముక్కు పుచ్చుకునేదాకన్నా ఉన్నాడు. ఎందుకు ఉండలేదు ఇక్కడ చెప్పండి? ఎందుకు ఉండలేదు? ఇది చెప్తే మీరు ఆ తర్వాత మీకు లాజిక్ అర్థమైపోతుంది. ఎవరు తీసుకెళ్లారు ఇన్ని ముక్కు పుచ్చుకున్న వెంటనే? ఎవరు తీసుకెళ్లారు? మరి మనల్ని ఎవరు తీసుకెళ్తున్నారు ఇప్పుడు? వాడే. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. సరదాగా ఉంటుంది మనకంటే, అమ్మయ్య వచ్చేసాము ఈ సోద లేకుండా అనిపిస్తుంది. అంటే అయ్యో బాబోయ్ హ్యాపీగా బయటపడ్డావు అనిపిస్తుంది నీకు. అయ్యి బాబోయ్ ఈరోజు చర్చికి వెళ్ళలేదు, గొడవలు పోయింది అనిపిస్తుంది నీకు. అంటే నువ్వు మోసపోతున్నావు అని నీకు అర్థం కావట్లా, నీకు సరదాగా ఉంది అంతే. అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నిన్నెవడు కాపాడతాడు? ఎన్నైనా ఇప్పుడు అపవాది మనిషిని, ముఖ్యంగా క్రైస్తవులను ఎంత సులువుగా మోసం చేస్తున్నాడు చూడండి. గుడికి రానివ్వడు. రీజన్ చెప్పొచ్చులే అయ్యగారికి దేవుడికి ఏంటి, ఏదో ఒకటి బాగోలేదనో, చుట్టాలు వచ్చారనో, ఇంకోటో ఏదో చెప్పొచ్చు. చెప్పడానికి అది సులువుగా ఉంది, బాగుంది. కానీ నిన్ను నువ్వు చాలా మోసం చేసుకుంటున్నావు. అది నీకు అర్థం అవ్వట్లా. వచ్చావు పోని ఉంటావా శాంతం వరకు అంటే నిన్ను ఉండనివ్వడాడు, బయటికి తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు సరదాగానే ఉంటుంది. అయ్యో ఈ సోది అనకుండా బయటపడ్డాంరా. ఎందుకంటే వాడికి వినడానికి ఇష్టం లేకుండా చేసాడాడు. మధ్యలో వెళ్ళాం, బాగుంది అనిపిస్తుంది, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని నీకు అర్థం కావట్లేదు. మూడోది చెప్తున్నాను చూడండి, ఉంటారు. పోయే ఇస్కరియోతు యోధాలు పోయినా కొంతమంది ఉంటారు పాపం. దాన్ని తప్పించుకొని గుడికి వస్తారు కదా. వచ్చాక కూడా బయటికి ఈడ్చుకెళ్తున్నా కూడా దాన్ని తప్పించుకొని కూడా బలంగా కుర్చీలు పట్టుకొని గట్టిగా ఉంటారు. కానీ అయినా మోసం చేస్తాడు వాడు. ఎలా మోసం చేస్తాడు వాడు? అమ్మా ఉంటారు. ఏదో అంటారు కదా, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. బాడీ ఇక్కడే ఉంటుంది, ఉంటారు కానీ వినరు. అంటే ఎందుకు వినరు? మైండ్ ఇక్కడ లేదుగా, మైండ్ ఎక్కడో ఉంది. అంటే వాడు ఎంత తెలివైనోడో చూడండి అపవాది. అందుకనే అపవాది సర్వలోకముని ఏం చేస్తుంది? అందులో మనం ఉన్నాం, మనం బాగా ఉన్నాం. కూర్చున్నావా? కూర్చోయితే రావా? రాను. ఉంటావా? అయితే కుర్చీ పట్టుకొని కూర్చోంటది. అదే కూర్చోమంటదే. నువ్వు ఎలాగంటావో నేను చూస్తానంటది. కానీ అది నీకు అర్థమై సత్తాలా?
వింటున్నావా అని అంటే, అవును. నువ్వు పాస్టర్ గారి దృష్టిలో విన్నట్టే అందరికంటే బాగా విన్నట్టే ఉంటావు. ప్రతి మాటకి తలకాయ ఊపుతూ ఉంటావు, ప్రతి మాటకి రియాక్ట్ అవుతూ ఉంటావు. కానీ అసలు నువ్వు వింటలేదన్న సంగతి దేవుడికి బాగా తెలుసు, అపవాదికి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే నిన్ను అలా పెట్టింది అదే. పాస్టర్ గారికి తెలియదు నేను మోసపోతున్నాను. మీరు నన్ను మోసం చేసి విశ్వాసులు మీరు అలాగంటూ ఉంటారు. మీరు ఆవలెత్తున్నారని నాకేం తెలుసు, నిద్రపోతున్నారని నాకేం తెలుసు. చూడండి బైబిల్ ఏమని రాయబడింది. నేను విన్నవాడు కూర్చుంటారు అంతే. వినటం లేదంటే అంతకంటే వచ్చేది ఎందుకు? వినడానికి కదా వచ్చాం. కానీ వింటలేదంటే అర్థం ఏంటి? నిన్ను విన్నవట్లేదు, విననివ్వదు. వింటే ఏమవుతావు? విశ్వాసం అవుతావు. నువ్వు అవ్వకూడదనే కదా దాని బాధ. కానీ వింటున్నట్టున్న విశ్వాసులు, కానీ ఎవరు కాదు వాళ్ళు. నేను అనలేదులే, ఆఖరిలో చూద్దురులే, అన్నీ ఉన్నాయి రెఫరెన్స్లే, రాసుకోండి. ఇప్పుడు మూడోది, వినటానికే ఇక్కడ ఉంటారు కానీ వినరు, ఉంటారు కానీ వినరు. చూడండి బైబిల్లో ప్రసంగి గ్రంథం 5:1 నేను చదువుతా వెళితే మీరు నోట్ ఇచ్చేయండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, ఎక్కడ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట ఏమ్మా? బయటకంటే కూడా ఎక్కువ ఎక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి? ఏ దేవుని మందిరంలో అంత జాగ్రత్త ఏంటండి? నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టినోడే నిన్ను అక్కడ లేకుండా చేస్తాడంట. అంటే అర్థం ఏంటి? నువ్వు అక్కడే ఉంటావు, నీ మనసు అక్కడ ఉంచడు. జాగ్రత్త. చూసారా? అక్కడ అన్నాడు బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా అన్నాడు. అంటే మనం బుద్ధిహీనంగా ఉండొద్దు అంటే వింటున్నట్టే ఉంటాం కానీ వినం. మన హృదయాన్ని అర్పించినా ఏం అర్పించినా కూడా బుద్ధిహీనుడు హృదయాన్ని అర్పించడు అసలు. యాక్చువల్గా వాడు అక్కడ ఉంటాడు, వాడి మనసు అక్కడే ఉంటుంది చూడడానికి, కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఇంకా అంటాడు ప్రసంగి గ్రంథం 5:2 నీవు దేవుని సన్నిధిని ఏమన్నాడు చూడండి అక్కడ, అనాలోచనగా అన్నాడండి. దేవుని సన్నిధిలో ఎలాగ ఉండొద్దు? అందరు నా వైపు చూడండి అమ్మా. పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నామమ్మా అని ఒకరిని లేపి నేను అడిగాను అనుకో, చెబుతారా? పోయిన వారం ఏం చెప్పామంటే చెబుతారా? పోయి చెప్పండి, నేను మర్చిపోయాను చెప్పండి. ఏ వాక్యం చెప్పాను పోయిన వారం? ఏమ్మా? అజితేంద్రియుల గురించి కదా. ఎంతమందికి గుర్తుంది? అజితేంద్రియత్వం అంటే ఏంటి? అదేంటమ్మా అలాగ ఉన్నారు? అజితేంద్రియత్వం అంటే ఏంటి? శరీరంలో పుట్టే లేదా శరీర అవయవాల్లో పుట్టే కోరికలను అణుచుకోవడమే జితేంద్రియత్వం. అణుచుకోలేకపోవడం. దాని గురించి మీలో ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక 4 మాటలు చెప్పండి అంటే చెప్తారా? ఒక పావు గంట చెప్పండి, నేను గంట చెప్పాను కదండి చెప్తారా? ఎందుకని? మనం అంతా వినలేదు శాంతం. ఎందుకు వినలేదంటే మన ఆలోచన ఎలాగుందంట? అనాలోచనగా ఉంది. అది చెప్తున్నాడు అక్కడ. దేవుని సన్నిధిని మీరు అనాలోచనగా ఉండొద్దు అన్నాడు. చాలామంది ఇక్కడ ఎలా ఉంటారో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి ఎలాగుంటారో. చెప్పే మాటలు ఏమన్నా ఆలోచిస్తున్నారా? నా బతుకు తగలయ్యా, నేనేమో క్రైస్తవుడిగా పిలువబడుతున్నాను, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను, అందరేమో నన్ను భక్తుడు అనుకుంటున్నారు, నా బతుకు చూడబోతే ఏంటో నాకే తెలుసు, నా ఎంత వెధవంగా ఒకడు ఉండడని నాకే బాగా తెలుసు, నేను ఎందుకు మారట్లేదు, ఇంత గొడ్డలు పెట్టు సమ్మెడి దెబ్బ లాంటి మాటలు తగులుతున్నా కూడా నాకు బుద్ధి రావట్లేదే, నా గుణం మారట్లేదే అని ఎప్పుడైనా మనం అనుకుంటున్నావా? అనిపించట్లే. ఎందుకంటే అంత సీరియస్గా మనం ఆలోచించడం లేదు కదా. వాక్యం అంటే మనం దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం, కానీ మన ఆలోచన ఎలాగుందంట చెప్పండి? ఎలాగుందంట? అనాలోచన. ఇంకా వచ్చి ఉపయోగం ఏముంది? అందుకంటాడు మార్కు 4:24 మార్కు సువార్త 4:24 ఆయన
మీరు వెళ్ళి గుళ్ళో కూర్చొని ఫ్యాన్ కింద ఇటు వెనక్కి ముందుకి ఊగేసి ఆవిలించిపోవడం కాదు. గుళ్ళోకి వచ్చాక ఏం చేయమంటున్నాడు? మీరు ఏం వింటున్నారో ప్రసంగం ఏమన్నాడు? అనాలోచనగా ఉండొద్దు. యేసుప్రభు ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి అన్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. చాలు కదా. తర్వాత చూడండి మంచి మాట, నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే చిత్తగించుము. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడండి. వినుట వలన ఏం కలుగుద్ది అంటే నమ్మకమే కదా. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, మోషేతో దేవుడు చిత్తగించుము మోషే, వారు అనగా ఇశ్రాయేలీయులు నన్ను నమ్మరో, నా మాట నేను అన్నానా దేవుడు అన్నాడా? మీరు మాట్లాడాలి. దేవుడు ఏమంటున్నాడు? తన ప్రజల్ని ఇశ్రాయేలీయులు ఎవరు? తన ప్రజలే ఏం చేస్తలేదంట? నా మాట వినరు, నన్ను నమ్మరు. వింటే ఏం చేస్తారు? నమ్ముతారు. వింటే ఏం చేస్తారు చెప్పండి? నమ్ముతారు. నమ్మకుండా చేయాలంటే ఏం చేయాలి? వినకుండా చేయాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? తన ప్రజల మీద నేరం మోపుతున్నాడు. ఏమో తెలుసా? నా జనులు నా మాట వినట్లేదు. నేనంటే నా మీద సీరియస్ అవుతారు మీరు, నా మీద కోప్పడొచ్చు కూడా, మీరు పడండి పర్వాలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా పిల్లలే నా మాట వినట్లేదు. మరి ఇక్కడే ఉన్నారు కదా ప్రభా, గుళ్ళోని కూర్చున్నారు కదంటే, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టిందే దెయ్యమయ్యా, వినటానికి కాదయ్యా, వినటానికి కాదు. ఇడేదో ఫీల్ అవుతున్నాడు, గుడికి వెళ్తలేదు. సరే పదరాన్ని నేనే తీసుకొచ్చా. దేనికి? విన్నవిటానికి కాదు. అపవాది చేసే మోసం ఇది. నేను పరిచయం అయ్యాక ఎన్ని టాపిక్లు మాట్లాడానండి. ఏ టాపిక్ ద్వారా మీ జీవితం మలచబడింది ఆలోచించండి ఒక్కసారైనా. ఈ పాటికి మనం ఏమైపోవాలి? మనం ఎంత పరిశుద్ధ జీవితం, ఎంత నీతికరమైన జీవితం జీవించాలి మనం. అరే గుడికే రాకపోతున్నాం మనం సరిగ్గా. సరే ఆదివారం ఎలాగో రాలేకపోతున్నారు, ఒకళ్ళు ఇద్దరు వారి ఉపాధిని బట్టి, వారి జీవనోపాధి, వాళ్ళు పొట్టగొట్టడం ఎందుకులేని మళ్ళా లక్షవారం మరలా రీస్టార్ట్ చేస్తే లక్షవారం రావట్లేదు. వీళ్ళందరూ ఎవరి వల్ల మోసపోయిన వాళ్ళు? నాకేమి నష్టం లేదు, నాకేమి ఇబ్బంది లేదు. మళ్ళీ చెప్తున్నా, నాకేమీ నష్టము లేదు, నాకేమీ ఇబ్బంది లేదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1 ఇప్పుడు అనుకోవచ్చు మీరేమన్నా తెలుసా, మేము వింటున్నామండి, మాకు చెవులు లేవా అనుకోవచ్చు. మాకు చెవులు ఉన్నాయి, మేము వింటున్నామని అంటే చెవులు ఉంటాయి, కానీ ఆ చెవులకి నా మాటలు వినబడినవాడు. అదే మాట రాశాడు అక్కడ 5వ అధ్యాయం 21వ వచనం. కళ్ళున్నాయి, కనీసం గుడికి వచ్చాకైనా బైబిల్ తీసి చూడరాట. ఈ కళ్ళుండి కూడా బైబిల్ కనీసం ఆదివారం అయ్యగారు చెప్తున్నాడు ఇర్మియా గ్రంథం అంట, అది దేని పక్కన ఉంది, దేని తర్వాత ఉందని కూడా చూడరట. ఆదివారం అన్నా చూడరండి బైబిల్. ఇది మోసం కాదు చెప్పండి. మీరు ఇంటి దగ్గర చదవరు, చర్చికి వచ్చినా చదవరు, బైబిల్లో ఏముందో తెలియదు మనకి. అంటే బైబిల్ ఎంక కూడా చూడనివ్వట్లేదు. ఇది పోనీలే విందామా చెవులు పెట్టంటే చెవులు ఉంటాయట, చెవులుండియు వినక నున్న ఏమన్నాడు చూడండి, వివేకము లేని మూడులారా. ఎప్పుడైనా నా మాట వినండి, మీకు బుద్ధి వస్తుంది అంట అన్నాడా? ఏమన్నాడు? కళ్ళున్నాయి, చెవులు ఉన్నాయి, కానీ వింటలేదు మీరు, ఇప్పుడన్నా వినండి అంటున్నాడండి. అక్కడ 2 పదాలు వాడాడు చూడండి, వివేకము లేని వారులారా, తర్వాత ఏమన్నాడు? మూడులారా అన్నాడు. ఇంకంతకంటే బూత్ ఏముంటుంది చెప్పండి.
ఏమి నేర్చుకున్నాం మనం? సాతానుగాడు 3 విధాలుగా విశ్వాసులను మోసం చేస్తున్నాడు. ఈ మోసాల్లో చాలా మట్టుకు చాలామంది బలైపోయిన వాళ్ళే ఈ మోసానికి. వాడు గుడికి రానివ్వడు, మొదటిది. రెండోది, వచ్చిన శాంతం ఉండనివ్వడు, మధ్యలో తీసుకెళ్ళిపోతాడు. మూడోది, ఒకవేళ శాంతం కూర్చున్నా కూడా వాడు వాక్యాన్ని 4 చెప్తాను, ముగించేస్తాను, చూడండి దయచేసి. ఒకవేళ విన్నా, వాక్యం అంతా శ్రద్ధగా విన్నాం, వాక్యం అంతా ఏం చేసాం? శ్రద్ధగా విన్నాం. కానీ విన్న వాక్య ప్రకారంగా బ్రతకనివ్వడు, వాక్య ప్రకారంగా బ్రతకనివ్వడు. ప్రభువా, మరి పరలోక రాజ్యానికి వారసుని అవ్వాలంటే నేనేమి చేయాలని ఒక యవనస్తుడు అడిగాడు. ఆజ్ఞలు పాటించాలన్నాడు. బాగా వినండి, తెలిసిందే అనుకోకండి. అప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడంట? ఇది చాలా చిన్న విషయం, నా చిన్నప్పటి నుండే నేను ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని అనుసరించేవాడా కాదా? మీరు చెప్పండి. ఆజ్ఞలన్నీ పాటించేవాడంటే వాక్యాన్ని అనుసరించేవాడా కాదా? కానీ ప్రభు ఏమన్నాడు? కానీ ఇంకా నీకు ఒక్కటే కొదువుగా ఉంది. ఎంత కొదువు చెప్పండి? ఇంకా ఒక్కటి అన్నాడు. ఒక్కటే కదా, రైట్. మనకి ఎన్ని కొదువులు ఉన్నాయి మీరు చెబుతుర్లేండి. వాడుకున్న కొదువులు ఎన్నట? ఒకటేనంట. ఒకటి చేస్తలేదంట, అన్నీ చేస్తున్నాడు కానీ ఒకటి. అదేంటి ప్రభా అని అంటే, ఇప్పుడు నువ్వు బాగా ధనవంతుడు కదా, నీ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి పేదలకు ఇచ్చేసిరా అన్నాడంట. ఇప్పుడు వాక్యం తెలుసా తెలీదా? చెప్పండి అమ్మా. వాక్యాన్ని అనుసరిస్తున్నాడా? అనుసరిస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు, కానీ ఒకటి ఉంది ఇంకా అన్న సంగతి వాడికి అర్థం కాలే. ఎప్పటి వరకు? ప్రభు చెప్పేవరకు. పోనీ ఆయన చెప్పిన తర్వాత అయినా తెలిసి ఉంటుందా లేదు చెప్పండి. అదేంటమ్మా అలాగున్నారు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుడు సులభం, నీ దగ్గరున్న ధనాన్ని పేదలకు ఇచ్చి రారా అన్నాడంట. అన్నప్పుడైనా తెలిసిందా లేదా? తెలిసింది. తెలిస్తే చేశాడా? ఎందుకని? వాడిని చేయనివ్వలా. ఎవరు చేయనివ్వలేదు? మరి మనల్ని ఎవరు చేయనిస్తలేదు? ఏమ్మా, ఏం మాట్లాడతలేదు? చెప్పండి, ఇలా చెప్పండి, మా తండ్రి అనండి. మనల్ని ఎవరు చేయనిస్తలేదు? మన తండ్రి. ఎవరు మా తండ్రి? అది ఎంత బాగా చెప్పారో మీ డాడీ పేరు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. యోహాను సువార్త 8:40. ఇప్పుడు చూడండి, భలే ఉంటుంది ఈ మాట. ముగించుకుందాం. యాకోబు పత్రిక 1:22 మీ అందరికి బాగా తెలిసింది. మీరు వినువారు మాత్రమై ఉంటే, చేయకుండా చెప్పి ఇది ఇప్పుడు వాక్యం చెప్తున్నామండి. ఈ పోనీ ఇక నుంచైనా ఏ ఆదివారం నేను గుడి మానేను అనేవాళ్ళు ఉంటారా? అదేటమ్మా అలా ఉన్నారు. పోనీ ఇప్పుడు తెలిసింది కదా, గుడి మానకూడదు, వచ్చాక శాంతం ఉండాలి, శాంతం ఉంటే కుదరదు, వాక్యం బాగా వినాలి, వింటే కుదరదు, విన్న వాక్య ప్రకారంగా బ్రతకాలి, ఇవన్నీ తెలిసినాయిగా మీకు, రైట్. పోనీ ఇక నుంచైనా ఏమైనా చేస్తారా? తెలిసాకైనా ఏమైనా చేస్తారా? విన్నాకైనా ఏమైనా చేస్తారా అంటే ఇప్పుడు అన్నాడు చూడండి 1:22 యాకోబు పత్రిక. వాళ్ళు వింటారు కానీ చెయ్యరు. చేయకపోతే ఏమవుతారంట? మిమ్మల్ని మీరే సెల్ఫ్ డిసెప్షన్. నిన్నెవడో మోసం చేయట్లా, నిన్ను నువ్వే. అది ఎలాగ ప్రభు అంటే, నువ్వు వింటున్నావు కానీ చేయట్లా. వింటున్నావు కానీ విన్నదాని ప్రకారంగా బ్రతుకు మారట్లా. అంతకంటే వింటున్నావు, సత్యమేదో తెలుసుకున్నావు, సత్యమేదో తెలుసుకున్నావు, తెలుసుకున్నది చేయకపోవడమే మోసం కదా. నిజమేదో తెలుసు, తెలిసింది చేయకపోవడమే మోసం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:27 అంటాడు. 1:27 నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ
ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. దేనికోసం పోరాడాలంట? సువార్త కోసం ఏం చేయాలంట? అసలు పోరాటం మొదలెట్టారా? ఎగ్గొట్టడానికి ఆరాటమే తప్ప రావడానికి ఏమైనా పోరాడుతున్నారా? అమ్మ నీకు కాళ్ళు ఇచ్చాను కదే బాబు, 2 కాళ్ళు బాగానే ఉన్నాయిగా, పోలియో కాలు ఏమి లేదు కదా నీకు, 2 పోలియో కాదు కదా ఏంటి? ఏ రోజన్నా సువార్తకి వెళ్ళావా అని అడిగాడు అనుకో, రేపు పొద్దున ప్రభు ఏం చెప్తాం? మీకు ఒక మాట చెప్పనా, వినోద్ గారని బొమ్మూరులో ఉంటారు, వారి సతీమణి అనుకుంటాను, సిస్టర్ గారి పేరు నాకు తెలీదు, మరి అక్క, ఆవిడకి ఒక కాలు పోగోదండి, అలాగని చేతిలో కర్ర ఉండదండి. ఏ నెల మానరండి వాళ్ళు. మళ్ళీ పోతా సాయంకాలం వేళ ఎంతో కొంత కానుక, బ్రదర్ ఖర్చులు ఉంటాయి కదా, దేనికో దానికి ఖర్చు పెట్టండి. ప్రతి నెల అండి. సిగ్గుపడాలి మనం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. అక్కడి నుండి అండర్లైన్ చేయండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అన్నాడు. సువార్త అంటే వాక్యమేనా? మాట రేటమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:21 ఎన్నోసార్లు చదువుకున్నాం కదా ఏమ్మా. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యం. ఇప్పుడు ఇక్కడ సువార్తకు బదులు వాక్యం అని పెట్టి చదవండి. అక్కడ ఏమనుందండి? సువార్తకు తగినట్లుగా ప్రవర్తించమన్నాడు. అంటే సువార్త అంటే ఏమని చెప్పాను నేను? ఇప్పుడు గట్టిగా చదవండి. చేస్తున్నావా? మాట్లాడలా. వాక్యం తెలుసు కదా మీకు, వాక్యం వింటున్నారు కదా మీరు, మరి దానికి తగినట్లుగా ప్రవర్తన ఉందా అని అడుగుతున్నాడు. ప్రవర్తన లేదు అంటే ఎవరు మోసం చేస్తున్నారు? మనం ప్రవర్తించడం లేదంటే ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు? ఆలోచించండి. ఇంకా అంటాడు రోమిలకు రాసిన పత్రిక 2:13 ధర్మశాస్త్రం విన్నంత, అంటే వాక్యం విన్నంత మాత్రాన దేవుడి దృష్టికి నీతిమంతులం అయిపోం మనం. గుడికొచ్చినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, కానుకేసినంత మాత్రాన, సువార్తకు వచ్చినంత మాత్రాన దేవుని దృష్టికి నీతిమంతులం కావంట. మరి దేవుని దృష్టిలో నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలంట? అది రాశాడు, వాక్యమును అనుసరించి ప్రవర్తిస్తేనే. ప్రవర్తన ఉందా? అంటున్నాం. ప్రవర్తన ఏది? ఆలోచించాలి, మీరే ఆలోచించాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయము 31 వచనం మన్నించండి. 34:31 పాత నిబంధనలో భక్తులు నిబంధన చేసుకున్నారంట. మనకు సిగ్గు రావాలి వాక్యం చదివితే. ఏమని నిబంధన చేసుకున్నారంట? రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచున్నాను. రాజు అనేవాడు మాదిరి కదా, ప్రజలకు ఉన్న మాదిరి కదా నాయకుడు. నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు యెహోవాను. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో గైకొనుచు. వాక్యాన్ని ఎలా గైకుంటున్నాడంట? పూర్ణ మనస్సు. మన సంగతి ఏంటి? మనం ఏడు ఉంటాం, మన మనసు ఎక్కడ ఉంటుంది అనాలోచన అన్నాడు కదా. రాజేమంటున్నాడు? పూర్ణ మనసుతో గైకుంటాం. చూడండి తర్వాత, ఈ గ్రంథమందు వ్రాయబడిన వాక్యము ప్రకారము ప్రవర్తించుదనని. చూసారా? ఈ గ్రంథమందు వ్రాయబడిన వాక్యముల ప్రకారము ప్రవర్తించదనని యెహోవా సన్నిధిని నిబంధన. ఏమని ప్రమాణం చేస్తున్నాడు? నిబంధన అంటే ఏంటి? ప్రామిస్. ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? బైబిల్లో ఉన్న వాక్య ప్రకారంగా నేను ప్రవర్తిస్తానని ఏం చేస్తున్నాడు? శపథం చేస్తున్నాడు. ఎప్పుడన్నా అలాగ వాగ్దానం చేసుకున్నావా? నాలో ఈ బలహీనత ఉంది,
అమ్మో అది తప్పని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు వాక్యం ద్వారా, నేను దానికి పులి స్టాప్ పెడుతున్నాను, ప్రామిస్ ప్రభు అని దేవునికి మాట ఇచ్చావా? ప్రవర్తన లేదండి. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏం తోలది? నలుపు నలుపే కానీ చిత్తశుద్ధి లేని శివపూజ లేదు. అయ్యో విశ్వదాభిరామ, ఏ శుద్ధి లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఏలయ్యా విశ్వదాభిరామ. అసలు నీ బతుకులో భక్తి లేదు, పూజ ఎవడికి కావాలరా అంటున్నాడు. ఎవరు? దేవుడు. నీకు భక్తి లేదురా, నువ్వు పూజ ఎవడికి చేస్తున్నావురా అంటున్నాడు ఆయన. మనమేమో పెద్ద పూజ చేసినట్టు ఫీల్ అవుతున్నాం మనం. యెషయా గ్రంథం దానికి ముందు ఒకసారి యెహెజ్కేలు చూద్దాం, యెషయా గ్రంథం కూడా చూద్దామమ్మా. ముగింపుకు వచ్చాను నేను. తీసారా? 33, 31 చూడండి. నా జనులు, ఇప్పుడు ఎవరు బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా క్రైస్తవులు మన కోసమేనా? నా జనులు అంటే మనమే కదండి ఆయన పిల్లలము. చదవండి. అంటే రావడం ఎలా వస్తున్నారు గుడికి? ఏమా గుడికి ఎలా వస్తున్నారట? నేను అంటలేదులే, చక్కగా వస్తున్నారట, పాపం భలే వస్తున్నారట. నా జనులు భలే వస్తున్నారు గుడికి, భలే వస్తున్నారా? అది ఎట్లా వస్తున్నారంటే నా జనులైనట్టుగానే వస్తున్నారు. అంటే బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారు? హిందువులు, అన్యులైన వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో వీళ్ళు క్రైస్తవులు. జనాల దృష్టిలో నా జనులు అన్నట్టుగానే వస్తున్నారు, వచ్చి బాగానే కూర్చుంటున్నారంట. కూర్చోవడం కూడా చాలా పద్ధతిగా కాళ్ళారు చాపుకొని, చాపుకమ్మా నిన్ను కాదులే, కూర్చుంటున్నారట. అబ్బో వినటం కూడా బాగానే వింటున్నారు. అంటే రావలసిన విధంగా వస్తున్నారు, కూర్చోవలసిన విధంగా కూర్చుంటున్నారు, వినవలసిన విధంగా అబ్బో వింటున్నారట. ఎన్ని బాగున్నాయి, సూపర్. అంటే మూడిట్లలో పాస్ అయ్యారు. సాతానుగాడు గుడికి రాకుండా ఆపుతుంటే వస్తున్నారు. చెప్పండి. వచ్చినా కూడా మధ్యలో తీసుకెళ్ళిపోతుంటే కుదరదని చెప్పేసి కూర్చుంటున్నారు. అనాలోచితంగా వాడు ఆలోచించి ఎరగొడుతుంటే పద్ధతిగానే వింటున్నారు. ఈ మూటిలో పాస్ అయ్యారు. కానీ లాస్ట్లో ఒకటి ఉంది, అంత బాగానే ఉంది కానీ, బాగానే వింటున్నారులే కానీ, బాగానే వస్తున్నారులే కానీ, బాగానే కూర్చుంటున్నారులే కానీ, తర్వాత చూడండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ చెవిలో వింటాం, తుస్సుమని ఈ చెవిలో పోవటం. ఇది దాటిందాకా కూడా అక్కర్లేదు, ఇది దాటనివ్వకుండా ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఆడ తెలుస్తలేదు మనకి. తెలుసు కదా మీకు. విత్తువా అని చెప్పండి ఉపమానం. ఎందుకు విత్తనాలు ఫలించడం లేదంటే అసలు విత్తనం ఉంటేగా. విత్తనాన్ని ఎవడెత్తుకెళ్ళిపోయాడు చెప్పండి అమ్మా? గద్ద ఎత్తుకెళ్ళిపోయింది. మనలో వాక్యం అనే విత్తనం లేకుండా ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అంటే మీరు వింటున్నారు కానీ ప్రవర్తించడం లేదు, ఫలించట్లేదు. అంటే అర్థం ఏంటి? విన్న వాక్యం మీలో ఉంటేగా. అందుకన్నాడు చూడండి, చదువు అన్నది. వాళ్ళు కూర్చునే విధంగా కూర్చుంటున్నారు, వినే విధంగా వింటున్నారు, కానీ ప్రవర్తింపరు. 32వ వచనం మళ్ళీ, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు ఇలా చెప్పనేవండి. కాంగో బాగానే కొడుతున్నారు, పాటలు కూడా మంచి గాత్రంతో, గమకాలతో, చెప్పండి శ్రావ్యంగా మీ గళాలతో ఆలపిస్తున్నారు, అన్నీ సూపర్ అంట. కానీ వారు నీ మాటలు విందురు. వాక్యం కూడా బాగా, పాటలు పాడాక వాక్యం కూడా బాగానే వింటున్నారట మళ్ళీ. కానీ వాటిని అనుసరించి ఎన్ని ఏమైనా నేను రాసుకొచ్చానండి మీకోసం, బైబిల్లో ఉన్నాయనా వింటారట. కానీ ఇప్పుడు ముగింపుకు వచ్చేస్తున్నా. యారా బడికి వెళ్ళావా? అవును డాడీ, రోజు వెళ్ళాను డాడీ.
ఆబ్సెంట్ లేదా? ఒక్కరోజు కూడా పెట్టలేదు కదా డాడీ, నీకు తెలుసు కదా. పాఠాలు విన్నావా? హోంవర్కులు చేసావా? 10th క్లాసులో మొత్తం సబ్జెక్టులన్నీ ఫెయిల్ అంట. ఆబ్సెంట్ లేదు వీడికి, మొత్తం ఫెయిలు. ఫీజు కట్టేశాడు, నెలకు 30,000 ఎంత. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే 1,00,000 రూపాయలు 2 లక్షలు ఉంటాయి. రా బాబు రా, స్వీట్లు పంచుదాం, గుళ్ళు స్వీట్లు పంచుదాం ఆదివారం అంటాడా? ఆదివారం చర్చిలో స్వీట్లు పంచుదాం రా బిడ్డ అంటాడా? అన్నీ ఫెయిల్ అట. అసలు అలాంటి వాడు బడికి వెళ్ళటం ఎందుకండి? వాడిని ఏదన్నా పాపం ఆ కంకర అది ఉంది కదా ఇక్కడ కోరి మార్కెట్, కోరీలు దోసేసినా ఏదన్నా పని నేర్చుకునేవాడు ఆ పవన్ వెళ్తే. చదువు లేనప్పుడు ఎందుకు పోవడం, ఎందుకు బడికి? ఆల్మోస్ట్ మీకు ఎక్కిందిలేండి. మన బ్రతుకు మారే విధంగా మాటలు చెబుతున్నా ఆ మాటల ప్రకారంగా మనం ప్రవర్తించకపోతే ఇక గుడికి రావడం ఎందుకు? ఏమైనా ఉపయోగం ఉందో చెప్పండి? పోనీ వచ్చిన మనకు ఉపయోగం ఉందా? పోనీ చెప్పిన నాకేమైనా ఉపయోగం ఉంది? మీరు ఫలించకపోతే నేను వేసిన విత్తనాలు వ్యర్థమే కదా, ఎవరికి ఉపయోగం? అందుకేనండి యెషయా గ్రంథంలో నేను చదువుతాను, జస్ట్ వినండి మీరు. దేవుడు బడికెళ్ళే పిల్లోడు రోజు వెళుతున్నాడు, పాఠాలు వింటున్నాడు, హోంవర్క్ రాస్తున్నాడు, ఫైనల్గా ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి మొత్తం ఫెయిల్ అయ్యాడంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆ తండ్రి సంతోషపడతాడా? మీ 60-70 ఏళ్ల జీవితంలో గుడికి ఆబ్సెంట్ కాకుండా వచ్చిన లెసన్స్ లేదా దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా విన్నా, 100 మందికి ప్రకటన చేసిన మీ బ్రతుకులో దిద్దుబాటు లేనప్పుడు ఆ తండ్రి ఇంకెంత బాధపడతాడో ఆలోచించండి. ఎందుకు బాధపడుతున్నాడంటే అన్నీ తెలిసి నా పిల్లలు మోసపోతున్నారు, వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. రాకుండా ఒకరిని తీసుకెళ్ళిపోయింది, వచ్చాక ఒకరిని తీసుకెళ్ళిపోయింది, వచ్చి కూర్చున్న ఒకరిని మోసం చేసింది, కూర్చుని విన్నా కూడా అందరిని మోసం చేస్తుందంటే అందరూ దాని మోసానికి బలైపోతున్నారు. పోనీ ఇలాగ 1-2 సార్లు చేసిందంటే అనుకోవచ్చు, ప్రతిసారి అదే అలవాటు ప్రకారం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అదే అలవాటు చేసుకొని అలవాటు గురైపోయి దాని మోసానికి గురైపోయి ఎగ్గొట్టేవాళ్ళు లేకపోలేదు. మీ పిల్లలు మోసపోతుంటే మీకు బాధ కాదా? మీ పిల్లలు నాశనం అయిపోతుంటే మీకు బాధ కాదా? అదే బాధ ఆయన పడుతున్నాడు. నేను చదువుతున్నాను, మీరు వినండి. యెషయా 1:1 నుంచి చదువుతానమ్మా, జాగ్రత్తగా వినండి. 2వ వచనం నుండి చదివితే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి సెవియొక్కుము. నేను పిల్లలను పెంచి, ఏం పిల్లలు ఇవి? ఏమ్మా, మనిషి పిల్లలేనా, పంది పిల్లలా? ఏ పిల్లలు ఇవి చెప్పండి అమ్మా. మనిషి పిల్లలే కదా. ఇప్పుడు మనం అందరం ఎవరి పిల్లలం? పిల్లలారా చెప్పండి. ఇప్పుడు ఆయన నా పిల్లలు అంటున్నాడా లేదా మనల్ని? ఆయన పిల్లలమేనా మనమంతా? ఆయన పిల్లలమే. ఆయన పిల్లలైతే ఏం చేయాలి? ఆయన మాట వినాలా, ఆయన మీద తిరగబడాలా? అంటే ఇన్నాళ్ళు వాక్యం నేర్చుకుని ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ పాయింట్ అది. ఏం చేశారంట నా పిల్లలు? నా పిల్లలని మర్చిపోకండి సుమి, ఎండింగ్ దాకా ఇదికు సాగాలి మీరు. నా పిల్లలు, గుడికి వచ్చేవాళ్ళు నా పిల్లలు, వాక్యం వినేవాళ్ళు నా పిల్లలు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నారట? తిరగబాటు. దేవుడి మీద తిరగబట్టం ఏంటండి? దేవుడి మీద తిరుగుబాటు అంటే ఏంటో తెలుసా? నీకు సత్యం అంటే ఏంటో తెలిసి కూడా, ఏమి చెయ్యొచ్చో ఏమి చేయకూడదో తెలిసి కూడా చెయ్యాల్సిన దాన్ని చేయకపోగా, చేయకూడని దాన్ని చేయడమే ఏంటి చెప్పండి? తిరుగుబాటు. సువార్తకు వెళ్ళాలని తెలుసు కానీ వెళ్ళము, దాన్ని ఏమంటారు చెప్పండి? తిరుగుబాటు. గుడికి వెళ్ళాలని తెలుసు కానీ రాము, కానీ దీన్ని ఏమంటారు చెప్పండి? తిరుగుబాటు. ఎన్ని చెప్పాలి మీకు? నా పిల్లలు ఏం చేస్తున్నారంట? అదేంటండి, దేవుడు ఎరుగునోళ్ళు కదా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేది. వాడికి దేవుడు తెలియదండి, అందుకని అమ్మ బాబులు కొట్టాడు అంటారు. మరి దేవుణ్ణి ఎరిగిన మనం కూడా తిరుగుబాటు చేస్తున్నామంటే గుడికి రానోడికి వచ్చినోడికి తేడా ఏముంది? అందుకే దేవుడు అంటున్నాడు, నా పిల్లలు తిరుగుబాటు. ఈ పిల్లల్ని దేంతో పోల్చాడట? గాడితో పోల్చాడు, ఎద్దుతో పోల్చాడు. ఒరే ఎద్దులాగా ఎదిగావు అంటారు, ఒరే గాడిదే అడ్డగాడిద అంటారు చూసారా? అలాగే తిడుతున్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద కూడా సొంతోడు దెడ్డి తెలుసును. నా పిల్లలు, వీళ్ళకి ఏమి లేదంట, తెలివి లేదా?
ఏ గాడిదకున్న తెలివి కూడా లేదా? ఎద్దుకున్న తెలివి కూడా లేదా? మరి ఎన్నాళ్ళు గుడికొచ్చి ఏమి నేర్చుకున్నావు? ఎన్నాళ్ళు బడికి వెళ్ళావు కదరా, ఏమి నేర్చుకున్నావు? తెలుగులో కనీసం సందులన్నా నేర్చుకోలేదా? సవర్ణ దీర్ఘ సంధి తెలియదా? గుణసంధి తెలియదు, సందులు కూడా తెలియవా నీకు? ఇతిప్రాసలు తెలియవా? లఘువులు గురువులు తెలియవా? కామన్గా ఇవి గ్రామర్లో వచ్చి చిన్న చిన్న పాయింట్సే కదా. పద్యాలు, పద్య భావాలు, తాత్పర్యాలు, పద్య గద్య భాగాలు ఉన్నాయి కదరా. నాన్ డీటెయిల్ కొంత భాగం అన్న తెలుసా? గుడికి వస్తున్నారు, తెలివి లేదు. బడికి వెళ్తున్నాడు, తెలివి లేదు. ఎంత ఎంత మోసపోతున్నామండి మనం. ఇక్కడ బాబు కాదు మోసపోయింది, బడికి వెళ్ళిన స్టూడెంట్ మోసపోతున్నాడు. దేవుడు కాదు మోసపోయేది, గుడికి వస్తున్న విశ్వాసి మోసపోతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటున్నాడు కదా, వీళ్ళకి తెలివి లేదు, వీళ్ళకు యోచన లేదు. తర్వాత పదం చూడండి, నా కోసం బిడ్డలారా, 1:4 అమ్మ ఆగండ్రా, ఇటు గుడికొచ్చేవాళ్ళు పాపిష్టి జనమా, మరి రానోళ్ళు. ఇప్పుడు ఇక్కడ పాపిష్టి జనమా అంటుంది ఎవరిని? నేను ఒకటి చెప్పాను, ప్రతిసారి సాగదీయండి అని. ఏం చెప్పాను? నా పిల్లలు. ఎవరమ్మ ఇల్లు? ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడేది. ఎవరి పిల్లమ్మ ఇల్లు? దేవుడే తన పిల్లల్ని ఏమన్నాడు? గుడికొచ్చే వాళ్ళమండి మనం. కొంచెం లెంగ్తీగా ఉన్నా ఈ మాటలు మీకు ఎక్కాల. ఏంటి మనం బయట వాళ్ళని చూసి పాపం అనుకుంటున్నావు? నువ్వు పెద్ద పాపి, నీకు అర్థమవుతుందా? అయ్యో పాపమని ఎవరి కోసం అయితే అనుకుంటున్నావు, అనుకుని నువ్వే పెద్ద పాపి అని నీకు తెలుస్తలేదు అంటే అంత మైకంలో ముంచేశాడు వాడు. దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నీకంటే వాడు పాపిస్తుడు ఏం కాదు, నీకంటే వాడు బెటర్ అని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు అన్ని తెలిసిన పాపివి, వాడు తెలియక చేసే పాపి. ఎవరిది గొప్ప పాపం ఆలోచించండి. అందుకే బోధకులారా మీకు డబల్ జడ్జిమెంట్ అన్నాడు, అధికమైన తీర్పు అన్నాడు. ఎందుకని? బోధకులు మాకు అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసి తప్పు చేస్తే కఠినమైన తీర్పు అన్నాడు. మరి లోకంలో ఉన్నవాడు కంటే నీకు కొంత కాకపోతే కొంత అయినా తెలుసు కదా, తెలిసి కూడా బ్రతకట్లేదు. బాబా గుడికి వచ్చే వాళ్ళని ఏమంటున్నాడు అండి దేవుడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. గుడికొచ్చే వాళ్ళే అండి పేర్లు. అమ్మలారా, చాలా బాధేసింది నాకు ఈ వాక్యం ధ్యానం. దుష్ట సంతానమా, దేవుని సంతానం కదా, చెరుపు చే పిల్లలమా, యెహోవాను విసర్జించిన పిల్లలమా. ఏమండి? పరిశుద్ధ దేవునికి దూషణ తెచ్చే పిల్లలమా, దేవుణ్ణి విడిచి తొలగిపోయిన పిల్లలమా, నిత్యము తిరుగుబాటు చేసే బిడ్డలమా. ఏమండి? ఇంక ఎన్నిసార్లు వాక్యంతో మిమ్మల్ని కొట్టాలి? ఎంత వాక్యంతో మిమ్మల్ని కొట్టినా మీలో ఉన్న చెడు అనే ఆ వ్యాధి ఆ నడినెత్తు నుండి అరికాలి వరకు ఉందంట, పోతలేదంట. మీలో ఉన్న జాడ్యం తగ్గడం లేదంట. ఎంత వాక్యంతో మిమ్మల్ని మొత్తినా కొట్టినా. ఏమండి? ఎవడు ధైర్యవంతుడు కావట్లేదు, ప్రతివాని గుండె బలహీనమైపోతుంది. అరికాలు మొదలుకొని తల వరకు, నడినెత్తి వరకు నీలో కొంచెమైన మంచి బుద్ధి లేదే. ఎక్కడ చూసినా కూడా దుర్బుద్ధే, గాయాలంటవే. ఎక్కడ చూసినా కూడా దుర్బుద్ధే. ఆ దుర్బుద్ధి కూడా ఏదో పాత కాదంట, పచ్చి పుండ్లు అన్నాడు చూడండి. పచ్చి పుండని ఎప్పుడు అంటాం తెలుసా? ఫ్రెష్గా ఉన్నదాన్ని. అంటే మనం చేసే పాపాలు ఎలా చేస్తున్నామట? ఫ్రెష్గా చేస్తున్నామంట. ఇంత వాక్యం విని కూడా పాపాలు ఎలా చేస్తున్నాం మనం? ఫ్రెష్గా పాపాలు చేసుకుంటూ పోతున్నాం. ఎవరంటే వీళ్ళంతా గుడికొచ్చి ఆయన పిల్లలు. గుడికొచ్చి ఆయన పిల్లలని నేను పదే ఎందుకు అన్నానంటే, తర్వాత లాస్ట్లో కొడతాడు దెబ్బ, కంగారు పడకండి. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తని చేయబడలేదు. ఇంకా చూడండి 11వ వచనంలో అంటాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, బాగా వినాలి ముగింపు. విస్తారమైన మీ బలులు ఎవడికి కావాలి? మీ దహన బలులు, పొట్టేళ్ళు, బాగా మేపిన దూడలు నాకు అక్కర్లేదు. వాటిని కోసినప్పుడు ఆ రక్తమందు నాకు సంతోషం లేదు. ఇవి ఎవడికి కావాలి? నాకు ఇష్టం లేదు. మీరు తెచ్చే కానుకలు ఎవడికి కావాలి? మీరు తెచ్చే దశంభాగాలు ఎవడికి కావాలి? మీరు ఇచ్చే ప్రథమ ఫలాలు ఎవడికి కావాలి? ఇవన్నీ ఎక్కడ సమర్పిస్తారు? అదేటమ్మా, దేవుని మందిరంలోనే కదా.
చూడండి 12వ వచనం. నా గుడికి రావాలని, దేవుడికి కనపడాలని, గుళ్ళో కూర్చోవాలని, వాక్యం వినాలని, బాగా రాసుకోవాలని మీరు వచ్చుచున్నారే, అసలుకి గుళ్ళో అడుగు పెట్టడానికి ఈ స్థలాన్ని తొక్కుటకు మిమ్మల్ని ఎవడరా రమ్మన్నాడు? మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? మీ కానుకల మీదే బతికేవాడైతే ఈ రెఫరెన్స్ చదివిస్తాడో చెప్పండి. మీ దశమ భాగాల మీదే బతికే పాస్టర్ అయితే ఈ రెఫరెన్స్ చూపిస్తాడో చెప్పండి. నిజం చెప్పండి, ఓపెన్గా చూపిస్తారా? చూపించరు. దేవుడు పై నుంచి కొట్టుకుంటూ వచ్చాడు. ఏమని కొట్టుకుంటూ వచ్చాడో, ఒరే తిరుగుబాటు చేసే వెధవల్లారా. తర్వాత ఏమన్నాడు చూడండి, తిరుగుబాటు చేసే వెధవల్లారా, తెలివిలేని వెధవల్లారా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నన్ను విసర్జించిన వారు, నాకు దోషం తెచ్చిపెట్టిన వాళ్ళు, నన్ను విడిచి దూరమైన వాళ్ళు, నిత్యం తిరుగుబాటు చేసేవాళ్ళు, ఎంత వాక్యం విన్నా కూడా మీ బతుకులు మారలేదు. మిమ్మల్ని గుడికి ఎవడరా రమ్మన్నారు అన్నాడా? నా ఆవరణమును తొక్కుచున్నారే, నాకు కనబడాలని వచ్చుచున్నారే, ఎవడు మిమ్మల్ని రమ్మన్నాడు? రావడం వల్ల ఉపయోగం ఏముంది అంటే, వాడు గుడికి పంపిస్తున్నాడు, కూర్చోబెడుతున్నాడు, వినేలా చేస్తున్నాడు, కానీ పాటించకుండా చేస్తున్నాడు. అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనల్ని ఎవడో ఒక్కసారి చేసాడంటే అనుకోవచ్చు. ఎంత బాధపడుతున్నాడండి. అబ్బబ్బా, మీకు నైవేద్యం వ్యర్థం, చూడండి అది నాకు అసహ్యం, మీరు ధూపం వేసినా నాకు ఇష్టం లేదు. తర్వాత చూడండి, విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును, చూడండి చూడండి ఆ పదం, విశ్రాంతి దినమును అంటే విశ్రాంతి దినం ముఖ్య లక్ష్యం ఏంటి? పాత నిబంధనలో సమాజముగా ఒక చోట కూడుకోడు. ఈరోజు మనం ఆదివారం దేనికోసం చేస్తున్నామో ఇశ్రాయేలీలు దానికోసమే చేస్తున్నారు. అలా కూడుకునే ఆ గుంపును ఏమంటున్నాడు మీరు చూడండి. ఏ గుంపు అంటే దీన్ని ఏమనుకుంటున్నాం మనం? పరిశుద్ధ సమాజం అనుకుంటున్నామా? క్రైస్తవుల విశ్వాసుల గుంపుని మనం అనుకుంటున్నామా? కానీ దేవుడు ఏమన్నాడు తెలిసి ఈ గుంపుని? చదవాలంటే చాలా ఉన్నాయి, టైం అయిపోయింది. 15వ వచనం, మీరు మీ చేతులు చాపుచున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తారో, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటి నుండి తొలగిపోండి, కీడు చేయటం మానండి, మేలు చేయడం నేర్చుకోండి, జాగ్రత్త జాగ్రత్త, హింసింపబడే వారిని విడిపించండి, తండ్రి లేని వాళ్ళకి న్యాయం చేయండి, విధవరాల పక్షాన్ని మీరునండి. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత అయినా సమ్మతించిన మాట విన్నరా, మీరు బాగా బతుకుతారు, మంచి రోజులు చూస్తారు. వినలేదా? తర్వాత ఏమన్నాడు చూడండి, వినలేదా? తర్వాత ఏమన్నాడు చూడండి, మీరు నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు అన్నాడు. కత్తి ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో. వింటే బాగా బతుకుతారంట, వినకపోతే చెప్పండి, కత్తి పాలగుదురు. చస్తారా బతుకుతారా? ఏమ్మా, చస్తారా బతుకుతారా? మీరు ఆలోచించండి. వింటారా? గోనగూడెం చెరువులో ఇప్పుడు ఈరోజు 3 గంటలకి యేసురత్నం పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు అందరికీ ఉచితంగా బాప్తిస్మాలు ఇస్తున్నారట. బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ చేతులు ఎత్తండి. సిగ్గుపడక్కర్లేదు, ఎత్తండి చేతి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, నాన్న నువ్వు తీసుకున్నావు కదా, ఒరే తీసుకొనని వారు. నీకు ఆ రాళ్ళ సౌండ్కి నా సౌండ్ వినపట్లేదేమో. బాప్తిస్మం తీసుకొనని వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. తీసుకున్న వాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఎవరు ఉన్నారు? ఓకే. ఉచితంగా ఇస్తారంట. ఎంతమంది వెళ్తారు? పోనీ చందు అన్న వెళ్తాడా?
మరి ఉచితంగానే పోనీలు వదిలేండి. ఎస్ఆర్ఎంటీ ఉంది కదా అక్కడ ఏ చదువు అక్కర్లేదంట. రేపు సోమవారం అది కూడా 3 గంటలకినట. 15,000 నెలకు జీతం, 6 hours డ్యూటీ, 100 మందికి వేకెన్సీ ఉందంట. వింటున్నారా? ముందు ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకంట ఏంటంట ఉద్యోగం. మాట్లాడరేటి? 5వ తరగతి పాస్ అయితే చాలంట. అసలు చదవకపోయినా కూడా అప్లై చేసుకుంటే జాబ్ అయితే ఉందంట. చీపురు తుడిచేది ఏదో ఒకటి. 15,000 అంట జీతం. మధ్యాహ్నం వాళ్ళే భోజనం పెడతారట. ఆంధ్ర ఫేమస్ హోటల్ నుంచి రప్పించి ఎదురుగునే ఉంటుంది ఆంధ్ర ఫేమస్. మాట్లాడరేటమ్మా? అదిగో మాటలు వచ్చేస్తున్నాయి చూసా. ఇచ్చిరే రామ్కౌర్. మనకి ఎట్లా ఉంటుందంటే బాప్తిస్మమా చూద్దారులే చేద్దారులే. దేనికి? మారడానికి, బతుకు దిద్దుకోవడానికి. ఉద్యోగం ఆనంగా ఏం చేస్తాం మనం? నిజం చెప్పండి. అన్నయ్య ఇందాక చెప్పారు, అది సరిగ్గా అర్థం కాలేదు నాకు. ఏడన్నావు? ఎప్పుడు అడుగుతారు? ఈ మెసేజ్ అయిపోయాక. అదే బాప్తిస్మం కోసం వెనకాల వచ్చి అడుగుతారా? అనే బాప్తిస్మం అన్నా కదా, ఎక్కడిస్తారనే. పోనీ ఎవరో ఎక్కడెందుకని నువ్వు ఇచ్చి అంటారా? అబ్బే, అది ఉద్యోగం అయితే అంటే గుడికొచ్చి కూడా మనం ఎత్తుకుంటున్నాం మనం. అమ్మలారా, మీకు నమస్కారం. కళ్ళు మూసుకొని తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.